శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవగ్రహాలలో బుధుడు జూన్ 22వ తేదీ సోమవారం మధ్యాహ్నం 3:41 మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. బుధగ్రహం కర్కాటక సంక్రమణం జరుగుతోంది. అలా కర్కాటక రాశిలోకి ప్రవేశించిన బుధుడు మళ్ళీ జూలై 7వ తేదీ మంగళవారం వక్రించి వెనక్కి అంటే మళ్ళీ మిథున రాశిలోకి ఉదయం 10:32 ప్రవేశిస్తాడు. అంటే జూన్ నెల 22వ తేదీ సోమవారం నుంచి జూలై 7వ తేదీ మంగళవారం వరకు నవగ్రహాలలో బుధుడు కర్కాటక రాశిలోనే ఉంటాడు. ఈ బుధుడి కర్కాటక సంక్రమణం అనేది 12 రాశుల వారికి ప్రత్యేకమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలు ఇస్తుంది, ఇంకొన్ని రాశుల వారికి వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. బుధుడు విద్యా ఉద్యోగ వ్యాపార కారకుడు. విద్యా ఉద్యోగ వ్యాపార కారకుడైనటువంటి బుధుడు ఏ రాశులకు అనుకూల ఫలితాలు కలిగింపజేస్తాడో, ఏ రాశులకు వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తాడో, అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి 12 రాశుల వాళ్ళు బుధుడికి సంబంధించిన ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి జూన్ 22వ తేదీ సోమవారం మధ్యాహ్నం 3:41 బుధుడు కర్కాటక రాశిలోకి మారగానే, బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించగానే మేషరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు మేషం, వృషభం, మిథునం, కర్కాటకం అంటే బుధుడి సంచారంలో మార్పు జరిగిన కర్కాటక రాశి 4వ రాశి అవుతుంది. కాబట్టి మేషరాశి వాళ్ళకి 4వ స్థానంలో బుధుడి కర్కాటక సంక్రమణం ఏర్పడింది. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం జన్మరాశి నుంచి 4వ స్థానంలో బుధుడు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాడు. కాబట్టి ఈ బుధుడి కర్కాటక సంక్రమణం మేషరాశి వాళ్ళకి జూన్ 22 నుంచి జూలై 7వ తేదీ వరకు అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఏ విషయాల్లో శుభ ఫలితాలు కలిగింపజేస్తుంది? ఆ శుభ ఫలితాలు ఇంకా రెట్టింపు చేసుకోవాలంటే బుధుడికి సంబంధించిన ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు మేషరాశి వాళ్ళు చేసుకోవాలి? ఈ విషయాన్ని పరిశీలిస్తే 4వ స్థానంలో ఉన్న బుధుడు మేషరాశి వాళ్ళకి మానసికంగా ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని కలిగింపజేస్తాడు. ఇంతకు ముందు కంటే ఎంతో ఉత్సాహంతో, ఉల్లాసంతో మేషరాశి వాళ్ళు ప్రతి పనిని కూడా నిర్వహించగలుగుతారు. కుటుంబంలో కూడా ఆనందం వెల్లివిరుస్తుంది. శుభ కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. శుభ కార్యక్రమాలంటే ఇంట్లో పెళ్లిళ్ళు పెట్టుకోవటం, ఉపనయనాలు పెట్టుకోవటం, లేదా కొత్త ఇంటి గృహప్రవేశాలు చేసుకోవటం, ఇలాంటి శుభ కార్యక్రమాలు చేయగలుగుతారు. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ధనం కూడా లభించే అవకాశాలు మేషరాశి వాళ్ళకు ఉంటాయి. అలాగే సకల కార్యాలు కూడా అనుకున్నవి అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసే యోగాన్ని 4వ స్థానంలో బుధుడు కలిగింపజేస్తాడు. అలాగే సర్వకార్య సిద్ధి ఈ సమయంలో ఏర్పడుతుందని జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాలు చెప్తున్నాయి. అంటే మీరు ఏ పని ప్రారంభించినా మేషరాశి వాళ్ళు 4వ స్థానంలో ఉన్న బుధుడు అది ఎంత కష్టసాధ్యమైన పని అయినా సరే దాన్ని దిగ్విజయంగా పూర్తయ్యేలాగా చేస్తాడు. అలాగే బుధుడికి ఆధిపత్యాలు కూడా జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. బుధుడు మిథున రాశికి, కన్యా రాశికి అధిపతి. మేషరాశి నుంచి మిథున రాశి 3వ రాశి అవుతుంది. మేషరాశి నుంచి కన్యా రాశి 6వ రాశి అవుతుంది. అంటే మేషరాశి వాళ్ళకి బుధుడికి తృతీయాధిపత్యము, షష్టాధిపత్యము వచ్చినాయి. తృతీయం అంటే 3, షష్టం అంటే 6. తృతీయ అధిపతిగా, షష్టాధిపతిగా 4వ స్థానంలో ఉండి కూడా శుభ ఫలితాలు ఇస్తాడు. తృతీయ స్థానానికి అధిపతి అయ్యాడు కాబట్టి అది సోదర స్థానం. కాబట్టి మేషరాశి వాళ్ళకి సోదర సోదరీమణులతో ఉన్నటువంటి విభేదాభిప్రాయాలన్నీ తొలగిపోతాయి. వాళ్ళతో అనుకూలత పెరుగుతుంది. వాళ్ళ వల్ల మంచి ప్రయోజనాలు లభిస్తూ ఉంటాయి. అలాగే షష్టాధిపతి అయ్యాడు. 6వ స్థానం అంటే రోగస్థానం, రుణస్థానం, శత్రుస్థానం అని జ్యోతిష్యంలో చెప్తారు. షష్టాధిపతి అయ్యాడు కాబట్టి అనారోగ్యాలు మేషరాశి వాళ్ళకి తగ్గిపోతాయి. అప్పులుంటే అప్పుల సమస్యల నుంచి బయటపడగలుగుతారు. శత్రుబాధలుంటే ఆ శత్రుబాధల నుంచి కూడా బయటపడతారు. కాబట్టి రోగ, రుణ, శత్రుబాధలను తొలగింపజేసుకొని సోదరుల వల్ల విశేషమైన ప్రయోజనాలు పొంది 4వ స్థానంలో ఉన్నటువంటి ఈ బుధుడి వల్ల మేషరాశి వాళ్ళు చాలా అద్భుతమైన ఫలితాలు పొందుతారు. ఈ శుభ ఫలితాలు ఇంకా రెట్టింపు కావాలంటే బుధుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. జూన్ 22వ తేదీ సోమవారం మధ్యాహ్నం 3:41 నవగ్రహాలలో బుధుడు మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి మారగానే
బుధుడి కర్కాటక సంక్రమణం జరగగానే ఈ బుధుడి కర్కాటక సంక్రమణం 12 రాశుల్లో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. ఈ ఫలితాలు ఎప్పటి వరకు ఉంటాయంటే మళ్ళీ బుధుడు జూలై 7వ తేదీ మంగళవారం వక్రించి ఉదయం 10:32 వెనక్కి మిథున రాశిలోకి వచ్చే వరకు ఉంటాయి. కాబట్టి జూన్ 22 నుంచి జూలై 7వ తేదీ వరకు కర్కాటక రాశిలో ఉన్న బుధుడు కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తాడు కాబట్టి, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు కాబట్టి, అనుకూల ఫలితాలు ఇచ్చే రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు పెంచుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు ఇచ్చే రాశుల వాళ్ళు వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి బుధుడికి సంబంధించిన కొన్ని శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. వాటిలో ముఖ్యమైన పరిహారం ఏంటంటే జూన్ 22 నుంచి జూలై 7వ తేదీ మధ్యలో వచ్చే బుధవారాలు గణపతి ఆలయానికి వెళ్లి గరిక పోచలు ఎర్రటి పుష్పాలతో అర్చన చేయించుకోండి. అప్పుడు బుధుడి కర్కాటక సంక్రమణం సంపూర్ణమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. లేదా దేవాలయానికి వెళ్లి అర్చన చేయించుకోవటం వీలు కాకపోతే జూన్ 22 నుంచి జూలై 7 మధ్యలో వచ్చే బుధవారం మీ ఇంట్లోనే గణపతి విగ్రహం లేదా ఫోటో ఏది ఉన్నా సరే గరిక పోచలతో ఎర్ర పుష్పాలతో పూజ చేస్తూ గం గణపతయే నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు చదువుకోండి. గణపతికి బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి. ఎందుకంటే బుధుడికి అధిష్టాన దైవం గణపతి కాబట్టి ఈ సమయంలో బుధవారాలు గణపతిని పూజిస్తే బుధుడి కర్కాటక సంక్రమణం ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. ఇంకా వీలైతే గణపతికి సింధూరం బొట్లు పెట్టండి. ఇది చాలా అద్భుతమైన పూజ. బుధుడి కర్కాటక సంక్రమణం యోగించాలంటే ఈ సమయంలో వచ్చే బుధవారాలు గణపతి విగ్రహం లేదా ఫోటోకి ఇంట్లో సింధూరం తడిపి బొట్లు పెట్టి ఎర్ర పుష్పాల అలంకరణ చేసి నమస్కారం చేసుకోండి. సంకటనాశక గణేష స్తోత్రం అని ఒక స్తోత్రం ఉంటుంది. ఆ స్తోత్రాన్ని జూన్ 22 నుంచి జూలై 7 మధ్యలో వచ్చే బుధవారాలు చదవటం గాని వినటం గాని చేయండి. అలాగే ఈ సమయంలో వచ్చే బుధవారాలు తులసి కోట దగ్గర అర్ఘ్యం విడిచిపెట్టండి. ఇది కూడా బుధుడి బలాన్ని పెంచుతుంది. బుధుడి కర్కాటక సంక్రమణం యోగించేలాగా చేస్తుంది. అంటే ఒక రాగి పాత్రలో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో పుష్పాలు అక్షింతలు వేసి తులసి కోట దగ్గర ఒక పళ్ళెం ఉంచి ఆ పళ్ళెంలో ఈ నీళ్లు వదిలిపెడుతూ తులసి మాతకు అర్ఘ్యం సమర్పించండి. తులసి కోట దగ్గర వీలైతే దీపం పెట్టండి, ప్రదక్షిణాలు చేయండి. ఎందుకంటే ఎవరైతే బుధవారం పూట తులసి మాతను పూజిస్తారో, తులసి పూజ చేస్తారో, తులసికి ప్రదక్షిణలు చేస్తారో వాళ్ళకి నవగ్రహాల్లో బుధుడు అద్భుతమైన శుభ ఫలితాలు కలిగిస్తాడు. అప్పుడు బుధుడి కర్కాటక సంక్రమణం సంపూర్ణంగా అనుకూల ఫలితాలు ఇస్తుంది. ఓం బృందావన్యై నమః అనే మంత్రం చదువుకుంటూ తులసి కోట చుట్టూ ప్రదక్షిణాలు చేయండి. అద్భుతంగా బుధుడు యోగిస్తాడు. అలాగే జూన్ 22 నుంచి జూలై 7 మధ్యలో వచ్చే బుధవారాలు నానబెట్టిన పెసలు ఆవుకు తినిపించండి. ఆవుకు తినిపించడం వీలు కాకపోతే బుధవారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో, లేదా మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, లేదా రాత్రి 8 నుంచి 9 మధ్యలో బుధహోర ఉంటుంది. ఈ బుధహోర ఉన్న సమయంలో 1.5 కేజీ పెసలు ఆకుపచ్చ వస్త్రాల మూటగట్టి దేవాలయంలో పంతులు గారికి దానం ఇవ్వండి. అప్పుడు బుధుడి కర్కాటక సంక్రమణం అనుకూల ఫలితాలు పెంచుతుంది, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేస్తుంది. అలాగే బుధుడికి అంతరిక్ష అధిదేవత ఉంటుంది. ఆవిడ పేరు షోడశీదేవి. షోడశీ స్తోత్రం అని ఒక స్తోత్రం ఉంటుంది. చాలా శక్తివంతమైన స్తోత్రం. షోడశీ స్తోత్రాన్ని వినండి. ఈ సమయంలో వచ్చే బుధవారాలు షోడశీ మహాదేవి స్తోత్రం విన్నా కూడా బుధుడి కర్కాటక సంక్రమణం సంపూర్ణమైన శుభ ఫలితాలు కలిగింపజేస్తుంది. అలాగే ఇంకొక అద్భుతమైన పరిహారము, బుధుడి అనుకూలత కోసం చేయాల్సింది ఉపవాసం. జూన్ 22 నుంచి జూలై 7 మధ్యలో వచ్చే బుధవారాలు ఎవరైనా సరే పగల ఉపవాసం ఉండండి. రాత్రికి పెసలతో చేసిన పదార్థాలు ఆహారంగా స్వీకరించండి. అన్నము పెసరపప్పు కలుపుకొని ఆహారంలో స్వీకరించండి. అప్పుడు అది బుధుడికి ప్రియమైన ఉపవాసం అవుతుంది. పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి పెసరపప్పు అన్నం గనక స్వీకరించినట్లయితే అప్పుడు కూడా బుధుడి కర్కాటక సంక్రమణం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఈ ప్రత్యేకమైనటువంటి పరిహారాలు చేసుకోవడంతో పాటుగా ఈ సమయంలో వచ్చేటటువంటి బుధవారాలు ఎవరైనా సరే దగ్గరలో ఉన్నటువంటి గణపతి ఆలయంలో ప్రదక్షిణలు చేసుకోండి. 5 ప్రదక్షిణలు గణపతి ఆలయంలో బుధవారం చేస్తే కూడా బుధుడి కర్కాటక సంక్రమణం యోగిస్తుంది. గణపతి ఆలయ ప్రాంగణంలో కొబ్బరి నూనెతో దీపం పెట్టినా కూడా బుధుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ పాత్రులై బుధుడి కర్కాటక సంక్రమణం వల్ల పూర్తిగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఎప్పటికప్పుడు ఖగోళంలో గ్రహాల సంచారంలో వచ్చే మార్పు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆ మార్పు మీ రాశులకి ఎలాంటి ఫలితాలను ఇస్తుంది, అనుకూల ఫలితాలు ఇస్తుందా, వ్యతిరేక ఫలితాలు ఇస్తుందా తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆ మార్పును బట్టి పాటించాల్సిన పరిహారాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి.
మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.